నమస్తే, వెల్కమ్ టు టీ10. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బాధితుల పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. వర్చువల్ గా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. కూల్చివేతలకు రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా అని నిలదీసింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని, హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం. మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ ను కూల్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా? నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. జంప్ చేయకండి. అమీన్పూర్ పై మాత్రమే మాట్లాడండి. కావూరి హిల్స్ గురించి నేను అడగట్లేదు అంటూ హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురకలంటించింది. హైడ్రా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టినట్లు హైకోర్టు భావిస్తుందని అన్నారు. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని లేదా సీజ్ చేయాలని, కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడమేంటి అని ప్రశ్నించింది. ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారులు కక్షగట్టి కూల్చేస్తున్నారని మండిపడింది. అయితే హైడ్రాను అభినందిస్తున్నాం, కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు అని హైకోర్టు పేర్కొంది. అంత హడావుడిగా ఎందుకు ఆదివారం కూల్చివేతలు? అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామ పంచాయతీ స్పందించాలి. గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఫాలో కావాలి. హైడ్రా అభినందనీయం, కానీ రూల్స్ ఫాలో కావాలి. ఆదివారం కూల్చివేతలు సరికావు. ఆదివారం కూల్చివేతలపై కామన్ మ్యాన్ కు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? చార్మినార్ తహసీల్దార్ హైకోర్టును కూల్చాలంటే హైడ్రా మిషనరీ పంపిస్తారా? తహసీల్దార్ హైడ్రా కౌంటర్ దాఖలు చేయండి అంటూ ఆదేశించింది. హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని, నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా తహసీల్దార్ కు సూచించింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొంది. ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితవు పలికింది. చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపింది. అందరినీ చెంచల్గూడ, చర్లపల్లికి పంపిస్తే అప్పుడు అర్థమవుతుంది అని హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే హైడ్రా విషయంలో మేము హ్యాపీగా లేము. హైడ్రా ఏర్పాటు మీద 2 పిటిషన్లు ఉన్నాయి. ఇష్టానుసారంగా చేస్తే జీవో 99 పై స్టే విధించాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా? ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు. పెద్ద పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా? నిజాయితీగా చెప్పండి. ట్రాఫిక్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మూసీ విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి? మూసీ మీద ఈ రోజు 20 పిటిషన్లున్నాయి అని హైకోర్టు పేర్కొంది. అలాగే హైడ్రా కమిషనర్ అమీన్పూర్ ఎంఆర్ఓ కు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాగా కోర్టు పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో నేడు విచారణకు రంగనాథ్ హాజరయ్యారు. అన్ని అనుమతులు పొంది ఆస్తులు విక్రయించి అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం 5 అంతస్తుల భవనాన్ని నిర్మించామని, భూ ఆక్రమణ చట్టం 1905 కింద 48 గంటలు నోటీసులు ఇచ్చి 13 గంటలు భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మహమ్మద్ రఫీ, ఎన్ వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనము సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును గత విచారణలో హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాల్ని ఎలా కూల్చారని నిలదీసింది. ఏ అధికారం, ఏ చట్ట ప్రకారం ఇళ్ల కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగా జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేట పంచాయతీ శ్రీకృష్ణనగర్ ప్లాట్ నెంబర్ 92లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7:30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది. ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ను ఆదేశించింది. కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా గాని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.